బాగి ఇంటి నుండి వెళ్ళిపోవడంతో అమర్ పిల్లలు ఎంతగానో బాధపడిపోతూ ఉంటారో. అమర్ బాగిని తలుచుకొని ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉంటాడు. అలా 5 ఏళ్ళు గడిచిపోతాయి. 5 ఏళ్ల తర్వాత అరకులో మదర్ తెరీసా ఆశ్రమాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. కృష్ణాష్టమి కావడంతో పిల్లలంతా కూడా గోపికల గెటప్ వేస్తూ ఉంటారు. ఇక అదే ఆశ్రమంలో సరస్వతి వార్డెన్ కూడా ఉంటుంది. పిల్లలందరినీ బయటకు పంపించేసిన తర్వాత బాగీతో, అమ్మ బాగి, నువ్వు చేస్తుంది ఏం బాగోలేదమ్మా. దేవాలయం లాంటి ఇంటిని వదిలిపెట్టి పాపం తీసుకుని నువ్వు ఇక్కడ ఉండడం ఏంటమ్మా. ఇదంతా చూస్తూ ఉంటే నువ్వు ఇల్లు వదిలి రావడానికి కారణం ఆ మనోహరి రాక్షసేమో అనిపిస్తుంది. తన కుట్ర ఇందులో ఏమైనా దాగుందేమో అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, మీరు చెప్పినట్టే మనోహరి కుట్ర ఉండొచ్చు మేడం. కానీ ఒకవేళ మనోహరి ప్రమేయం లేకుండా నిజంగానే పంతులు గారు చెప్పినట్టుగా ఒకవేళ ఆరు పాప జాతకం వల్ల మిగతా 4 పిల్లలకు గండ ఉన్నట్లయితే వాళ్ళలో ఎవరికైనా జరగకూడదు జరిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తట్టుకోలేను మేడం. ఆ పాపం నన్ను జీవితాంతం వెంటాడుతుంది. అందుకే పిల్లలకు ఏమీ కాకూడదని నేను ఆరు పాపను తీసుకొని ఇల్లు వదిలి వచ్చేస్తాను అని చెప్పి బాగి ఎంతో బాధగా సరస్వతి వాటానికి చెప్తూ ఉంటుంది. నేను మనిషిని మాత్రమే ఇక్కడ ఉన్నాను మేడం, కానీ నా మనసంతా కూడా నా పిల్లల చుట్టూ ఆయన చుట్టే తిరుగుతుంది అని చెప్పి బాగి వార్డెన్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో సరస్వతి వార్డెన్ ఆరు చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో నాకు ఇంకా గుర్తే బాగి. అటువంటి పరిస్థితుల నుండి నువ్వే వాళ్ళను బయటపడేలాగా చేశావు. నీ ప్రేమతో వాళ్ళందరూ కూడా ఆరు చనిపోయిన బాధను మర్చిపోయేలాగా చేశావు. అటువంటిది నువ్వే మళ్ళీ వాళ్ళను బాధపడేటట్టు చేస్తున్నావు. నా మాట వినమ్మా. ఇప్పటికీ నువ్వు చేసిన అజ్ఞాతవాసం చాలు. 5 ఏళ్ళు పూర్తయింది కదా. ఇకనైనా పాపం తీసుకొని ఇంటికి వెళ్ళి నీ భర్తతో పిల్లలతో సంతోషంగా ఉండమ్మా అని చెప్పి సరస్వతి వార్డెన్ బాగీకి చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు బాగి, లేదు మేడం, 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఇలాగే ఒక 2 ఏళ్ళు ఓపిక పడితే అప్పుడు 4 పిల్లలు కూడా ఎటువంటి గండాలు లేకుండా క్షేమంగా ఉంటారు. అప్పుడు ఆరు పాపను తీసుకొని నేను ఆయన దగ్గరికి వెళ్తాను మేడం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఆ తర్వాత సరస్వతి వార్డెన్, సరే అమ్మా నీ ఇష్టం అని అంటూ ఉంటే, మేడం నాదొక చిన్న కోరిక. ఆయన పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది మేడం. ఈ 5 ఏళ్లలో వాళ్ళ గురించి ఒక్కసారి కూడా నేను ఏమీ తెలుసుకోలేకపోయాను. దయచేసి నా కోసం ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి వస్తారా మేడం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరస్వతి వార్డెన్, అలాగే అమ్మా, తప్పకుండా అక్కడికి వెళ్ళి వస్తాను. నీ పిల్లలు అమరేంద్ర ఎలా ఉన్నారో తెలుసుకుంటాను. అలాగే ఇందులో ఆ మనోహరి కుట్ర ఏమైనా ఉందేమోనని తెలుసుకుంటాను. ఒకవేళ పొరపాటున మనోహరి కుట్ర ఉందని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మాత్రం నువ్వు తనని విడిచిపెట్టొద్దు అని చెప్పి సరస్వతి వార్డెన్ బాగీకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో బాగి, లేదు మేడం, ఈసారి కనుక ఇందులో మనోహరి కుట్ర ఉందని తెలిస్తే ఆ మనోహరి పతనం మొదలైనట్టే అని చెప్పి బాగి సీరియస్గా చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో బాగి మేడం త్వరగా రండి అని పిల్లలు పిలుస్తూ ఉంటారు. దాంతో బాగి బయటకు వస్తుంది. పిల్లలంతా కూడా గోపికల గెటప్ వేసి చాలా అందంగా ఉంటారు. ఆరు పాప ఒక్కతే కృష్ణుడి గెటప్ వేస్తుంది. అలా కృష్ణుడి గెటప్లో నడుచుకుంటూ వస్తున్న ఆరు పాపను చూడగానే బాగి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. కృష్ణుడి పాదముద్రలలో నడుస్తూ వస్తున్న ఆరు పాపను చూసి అందరూ కూడా ఆరు ఆరు అని అరుస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. పిల్లలందరితోనూ ఎంతో సరదాగా ఉంటూ ఉట్టి కొడుతున్న ఆరు పాపను చూసి బాగి చాలా ఎమోషనల్ అవుతుంది. నన్ను క్షమించు తల్లి, మీ నాన్నకు నువ్వంటే ప్రాణం. అటువంటి మీ నాన్నకు నిన్ను దూరం చేశాను. త్వరలోనే మనం మన ఇంటికి వెళ్తాము. ఈ 2 ఏళ్ళు నిన్ను ఇలాగే కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ మీ నాన్న దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పి బాగి ఆరు పాపను చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
మరోవైపు అమర్ ఇంట్లో పిల్లలంతా కూడా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఇల్లంతా కూడా ఎంతో అందంగా డెకరేట్ చేస్తారు. అమ్ము కృష్ణుడి పాదముద్రలు వేయడంతో మిగతా పిల్లలు డెకరేట్ చేస్తూ ఉంటే మనోహరి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈరోజు కృష్ణాష్టమి కదా ఆంటీ, కృష్ణుడి పాదముద్రలు వేస్తున్నాము. ఈ పాదముద్రల్లో మా బుజ్జమ్మ నడుచుకుంటూ మా ఇంటికి వస్తుంది అని అంటూ ఉంటే, ఏంటి బుజ్జమ్మ అని మనోహరి ఆశ్చర్యంగా చూస్తుంది. మా చెల్లెలాంటి అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి ఎప్పుడో 5 ఏళ్ల కిందట బాగి పాపను తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. అటువంటి పాప ఇప్పుడు ఇంటికి వస్తుందని మీరు అనుకుంటున్నారా అని అంటూ ఉంటే, అప్పుడు పిల్లలు తప్పకుండా మా మిస్సమ్మ బుజ్జమ్మని తీసుకొని వస్తుందంటే మాకు నమ్మకం ఉంది అని పిల్లలు అంటూ ఉంటారు. ఇకప్పుడు మనోహరి, మీకే ఆ బాగి గురించి అర్థం కావడం లేదు. ఆ బాగి కావాలనే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. తన పాప ఒక్కతే తనకు ముఖ్యం కాబట్టి మీ అందరికీ ఎందుకు అనవసరంగా చాకరీ చేయాలనుకొని తన స్వార్థం తను చూసుకొని వెళ్ళిపోయింది. ఆ విషయం మీకు అర్థం కావడం లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఆంటీ ఇంకొకసారి మా మిస్సమ్మ గురించి మీరు ఇలా మాట్లాడితే బాగోదు. మిస్సమ్మకు స్వార్థం అనేది లేదు. తను నిజంగా స్వార్థపరురాలైతే అమ్మ చనిపోయినప్పుడు తను మాకు కేర్ టేకర్గా వచ్చినప్పుడు తనని ఇంట్లో నుండి పంపించడం కోసం మేము ఎన్నో ప్లాన్స్ వేశాము. ఎంతగానో ఇబ్బంది పెట్టాము. ఏ రోజు కూడా మా గురించి డాడీకి కంప్లైంట్ చేయాలని అనుకోలేదు. మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంది. బుజ్జమ్మ పుట్టిన తర్వాత కూడా తన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. అటువంటి మిస్సమ్మ గురించి మీరు తప్పుగా మాట్లాడితే మేము అస్సలు ఊరుకోము. మీ గురించి డాడీకి చెప్పేస్తామని పిల్లలు మనోహరిని బెదిరిస్తూ ఉంటారు. ఇక అలా పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అప్పుడు చెంబ మనోహరితో, మనోహరి చూసావా 5 ఏళ్ళు అవుతున్నా బాగి మీద కానీ పాప మీద కానీ వాళ్ళకు కొంచెం కూడా ప్రేమ తగ్గలేదు. ఇంకా నువ్వు ఏం సాధించడానికి ఇక్కడ ఉండాలనుకుంటున్నావో, నీతో పాటు అనవసరంగా నేను కూడా 5 ఏళ్ళు టైం వేస్ట్ చేసుకున్నాను. నువ్వేదో అమరేంద్రను సొంతం చేసుకొని ఈ ఇంటికి యజమానురాలివి అయితే నీతో పాటు నేను కూడా జీవితాంతం ఇక్కడే హాయిగా ఉండిపోవచ్చని అనుకున్నాను. కానీ చూస్తూ ఉంటే నువ్వు అమరేంద్రను సొంతం చేసుకోవడానికి మరో జన్మ ఎత్తాల్సి వచ్చేటట్టుంది అని చెంబ అంటూ ఉంటుంది. లేదు చెంబ, ఇక నుండి నా ఆటను నేను స్పీడ్ చేస్తాను. ఎలాగైనా సరే అమరేంద్రను సొంతం చేసుకొని తీరుతాను. ఆ బాగి శాశ్వతంగా పైకి వెళ్ళిపోయిందని అమర్ని నమ్మిస్తే బాగి ఇక ఎప్పటికీ తిరిగి రాదని ఇంట్లో వాళ్ళను నమ్మించగలిగితే అప్పుడు నేను అమరేంద్రను సొంతం చేసుకోవచ్చు కదా అని చెప్పి మనోహరి అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే సరస్వతి వార్డెన్ అమర్ని కలవడం కోసం అని చెప్పి ఇంటికి వస్తుంది. సరస్వతి వార్డెన్ని చూడగానే మనోహరి కంగారు పడిపోతూ ఇప్పుడు ఈవిడెందుకు వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు సరస్వతి వార్డెన్ వచ్చి అమర్ని కలుస్తుంది. ఎలా ఉన్నారు అమరేంద్ర అని అంటూ ఉంటే, ఏదో అలా ఉన్నాను మేడం, పిల్లల్ని చూసుకోవడానికి ప్రాణాలతో ఉన్నానంతే. ఎప్పుడైతే 6 చనిపోయిందో అప్పుడే నేను సగం చచ్చిపోయాను. బాగి పాపను తీసుకొని దూరంగా వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా చచ్చిపోయాను. కేవలం పిల్లల ఆలన పాలన చూసుకోవడం కోసం మాత్రమే నేను ప్రాణాలతో ఉన్నాను అంతే అని చెప్పి అమర్ ఎంతో బాధగా చెప్తూ ఉంటే, నిన్ను పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది అమరేంద్ర అని చెప్పి సరస్వతి వార్డెన్ అంటూ ఉంటారు. బాగి నా దగ్గరే క్షేమంగా ఉందని చెప్పాలని ఉంది, కానీ తను ఈ విషయం మీతో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది అని చెప్పి సరస్వతి వార్డెన్ మనసులో అనుకుంటారు. ఏంటి మేడం ఇలా వచ్చారు, ఏవైనా డొనేషన్స్ కావాలా చెప్పండి అని అమర్ అంటూ ఉంటే, లేదు లేదు అమరేంద్ర, ఊరికే బాగి గురించి కానీ పాప గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందేమోనని తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పి సరస్వతి వార్డెన్ అంటూ ఉంటుంది. సరే అమరేంద్ర, నేను మళ్ళీ వస్తానంటూ సరస్వతి వార్డెన్ అక్కడి నుండి వచ్చేస్తూ ఉండగా అప్పుడు మనోహరి సరస్వతి వార్డెన్తో, ఏయ్ నిజం చెప్పు, నువ్వు నిజంగానే ఆ బాగి గురించి తెలుసుకోవాలని వచ్చావా, లేదంటే ఏదైనా డొనేషన్ కోసం వచ్చి అడగలేక వెళ్ళిపోతున్నావా అని అంటూ ఉంటే అప్పుడు సరస్వతి వార్డెన్, చూడు, ఆరుని చంపేసి ఇదే ఇంట్లో తిష్ట వేస్తూ ఆ కుటుంబాన్ని ఎంతగానో బాధ పెట్టావు. ఇప్పటికీ ఆ ఇంటిని పట్టుకొని వేలాడుతూనే ఉన్నావు.
ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ ఇంటిని, ఆ పిల్లల్ని, అమరేంద్రను వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. నీ పాపాన్ని కొంతైనా కడిగేసుకో అని సరస్వతి వార్డెన్ అంటూ ఉంటే అప్పుడు మనోహరి అది ఎప్పటికీ జరగదు అని అంటూ ఉంటుంది. అసలైనా నువ్వు ఏం సాధించాలనుకొని ఇంకా ఇదే ఇంట్లో ఉంటున్నావు? బాగి ఈ ఇంటికి దూరం అయ్యి 5 ఏళ్ళు అవుతుంది. అయినా సరే నువ్వు అమర్ని కొంచెం కూడా దగ్గర చేసుకోలేకపోయావు. అటువంటిది అమర్ నీకు ఇంకా సొంతం అవుతాడని ఎలా అనుకుంటున్నావో? అది ఎప్పటికీ జరగదు, కానీ ఇల్లు వదిలి వెళ్ళిపో అని చెప్పి సరస్వతి వార్డెన్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటి, నేనేం సాధించలేదా? ఎప్పుడైతే ఆ బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోయేలాగా చేశానో అప్పుడే నేను సగం గెలుపు సాధించాను. అమర్ నుండి బాగి దూరంగా వెళ్ళిపోయేలాగా చేశాను. త్వరలోనే ఆ బాగిని శాశ్వతంగా అమర్కి దూరం చేసి అప్పుడు అమర్ని నేను సొంతం చేసుకొని తీరుతాను. నేను ఏదైనా అనుకున్నానంటే అది ఖచ్చితంగా సాధిస్తాను. అప్పుడు పూర్తి గెలుపు నాదే అవుతుంది కదా అని చెప్పి మనోహరి సరస్వతి వార్డెన్కి చెప్తూ ఉంటుంది. ఛీ నీచురాల, నువ్వు ఎప్పటికీ మారవు. దేవుడు అనేవాడు ఉంటాడు. ఖచ్చితంగా నువ్వు చేసిన పాపాలకు ఆ దేవుడు తగిన శిక్ష వేస్తాడు. ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉండని చెప్పి సరస్వతి వార్డెన్ అంటే బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం ఈ మనోహరి అన్నమాట. వెంటనే ఈ విషయం బాగికి చెప్పాలనుకొని అరకుకి వచ్చేసిన తర్వాత, అమ్మ బాగి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. నువ్వు ఇంట్లో నుండి రావడానికి నేను ఊహించినట్టుగా ఆ మనోహరియే కారణం. పంతులు గారితో కలిసి మనోహరి కుట్ర చేసింది. నిజానికి ఆరు పాప జాతకంలో ఎటువంటి గండాలు లేవు అని బాగీకి చెప్పడంతో, మీరు చెప్పేది నిజమా మేడం అని బాగి అంటూ ఉంటుంది. అవునమ్మా, అనవసరంగా 5 ఏళ్ల పాటు పాపకు అమరేంద్రను పిల్లల్ని దూరం చేశావు. నువ్వు కూడా కుటుంబానికి దూరం అయ్యావు. వెళ్ళు, ఇప్పుడే ఆరు పాపను తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళి ఆ మనోహరి అంత చూడు, నా మాట వినమ్మా అని చెప్పి సరస్వతి వార్డెన్ అంటూ ఉంటారు. దాంతో సరే మేడం, ఈ విషయం తెలుసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పటికే 5 ఏళ్ల పాటు పాపని అనవసరంగా కుటుంబానికి దూరం చేశాను. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయను. ఇప్పుడే పాపని తీసుకుని వెళ్ళి ఆ మనోహరి అంతు చూస్తాను అని చెప్పి బాగి ఆరు పాపని తీసుకొని అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అలా ఆరు పాపని తీసుకొని బాగి ఇంట్లో అడుగు పెట్టడంతో అమర్ ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడో. మనోహరి చెంబ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. బాగి, ఎందుకు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావంటూ అమర్ బాగి చెంప పగలగొట్టి తనను గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. మన ఆరు పాపండి అని చెప్పి ఆరు పాపని చూపించడంతో పాపని హత్తుకొని అమర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా సరస్వతి వార్డెన్ ద్వారా నిజం తెలుసుకొని బాగి అయితే పాపని తీసుకొని తిరిగి ఇంట్లో అడుగు పెడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.